الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد أما بعد أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من حمزه ونفسه ونفخه بسم الله الرحمن الرحيم وأن المساجد لله فلا تدعوا مع الله أحدا وقال النبي صلى الله عليه وسلم أحب البلاد إلى الله المساجدها رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم ربي يسر ولا توسر وتمم بالخير. సర్వస్తోత్రములు పొగడతలు ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సర్వమానవాళి సృష్టికర్త, సర్వమానవాళి పరిపోషకుడు, సర్వమానవాళి యజమాని, సర్వమానవాళి నిజ ఆరాధ్య దైవం. ఆయన మానవాళి సన్మార్గం కోసం మానవుల్లో నుండే మహోన్నతమైనటువంటి వ్యక్తులను ప్రవక్తగా చేసి పంపించాడు. అలా వచ్చిన ప్రవక్తల అందరిపై మరి ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, సర్వమానవాళి ప్రవక్త, మానవ మహోపకారి, అంతిమ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి కారుణ్యములు దరూదులు కురియుగాక. సహోదర మహాశయులారా, సహోదరిమనులారా, నా శబ్దం ఎంత దూరమైతే వినిపిస్తుందో బయట ఉన్న వారందరితో కూడా హృదయపూర్వక ఆహ్వానం. కనుకుల గిద్ద గ్రామంలో ఈరోజు మస్జిదే అక్సా యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి మీ అందరినీ కూడా సహృదయంగా ఆహ్వానిస్తున్నాము. మస్జిద్ అనగా అల్లాహ్ కోసం సాష్టాంగం చేసే అటువంటి స్థలం, సజ్దా చేసే స్థలం అంటే కేవలం అల్లాహ్ను ప్రార్థించే అటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం. సహోదరులు, సామాజిక సంస్కరణలో మస్జిద్ యొక్క పాత్ర ఏమిటి అనే అంశంపై తెలియజేయాలని సహోదరులు కోరారు. సహోదరిమనులారా, సహోదరులారా, ప్రస్తుత తరుణంలో మనం చూస్తున్నాము, సమాజంలో ఎటు చూసినా అన్యాయం, మోసం, దగా, దౌర్జన్యం, దోపిడీ, హత్యలు, అహకారాలు, పూర్తి భూప్రపంచమంతా కూడా అక్రమాలతో కలుషితమైపోయింది. వాస్తవంగా మానవుడు తన నిజ సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఆ సకల లోకాల సృష్టికర్త అల్లాహ్ మానవుల సన్మార్గం కోసం మానవుల్లో నుండే మహోన్నతమైన వ్యక్తులకు సందేశాన్ని ఇచ్చి పంపించి ఆ సందేశాన్ని అనుసరించిన వారిని, ఎవరైతే ఆ సందేశాన్ని స్వీకరిస్తారో అలాంటి వారి కోసం శుభవార్తలు ఇచ్చాడు ఆ సృష్టికర్త అల్లాహ్. అల్లాహ్ అంటే కేవలం ముస్లింల దేవుడు కాదు, అల్లాహ్ అంటే తుర్కోళ్ళ దేవుడు కాదు, అల్లాహ్ అంటే సర్వ మానవాళి సృష్టికర్త. ఆయనే మానవులందరినీ కూడా ఒకే తల్లి తండ్రి ద్వారా పుట్టింపజేసి యావత్తు భూప్రపంచంలో మానవులందరినీ వ్యాపింపజేశాడు. సర్వ మానవాళి కోసం వచ్చిన సన్మార్గ గ్రంథం, చివరి గ్రంథం, అంతిమ గ్రంథం ఖురాన్. దాని యొక్క పేరులోనే ఉంది, మాటి మాటికి పదే పదే పఠించబడే గ్రంథం. ఆ ఖురాన్ గ్రంథంలోని 4వ అధ్యాయంలో సర్వ మానవాళిని ఉద్దేశించి మొదటి వాక్యంలో తెలియజేయడం జరిగింది. యా అయ్యుహన్నాసు త్తఖూ రబ్బకుముల్లదీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా. ఓ మానవులారా, భయపడండి మీరు ఆ ప్రభువుకు, ఎవరైతే మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడో. మానవులంతా కూడా ఒకే జంట సంతానం. ఇంకా అదే వాక్యంలో ఏం తెలియజేస్తున్నాడో తెలుసా? వత్తఖుల్లాహ్ అల్లజీ తసఅలూన బిహి వల్ అర్హామ్. భయపడండి మీరు ఆ సృష్టికర్తకు, పరస్పరం మీ బంధుత్వ సంబంధాల పట్ల ఈ బంధుత్వ సంబంధాలను తెంపకండి. కాబట్టి సహోదర మహాశయులారా, సకల లోకాల సృష్టికర్త మనందరినీ ఒకే జంట ద్వారా పుట్టించాడు. కాబట్టి మనమంతా సహోదరులం. ఆ సహోదర ప్రేమతోనే రక్త సంబంధికులము. కాబట్టి ఆ రక్త సంబంధ ప్రేమతోనే మిమ్మల్ని ఈరోజు ఈ కార్యక్రమానికి అందరినీ సవినంగా ఆహ్వానిస్తున్నాము. రండి, ఈ కార్యక్రమం మస్జిద్ యొక్క ప్రారంభోత్సవ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ సభ
మస్జిద్ యొక్క నిర్వహణ బాధ్యతలు లేక సామాజిక సంస్కరణలో మస్జిద్ యొక్క పాత్ర గురించి మనం తెలుసుకున్నట్లయితే, ముందుగా మస్జిద్ ఇది అల్లాహ్, సకల లోకాల సృష్టికర్తను అల్లాహ్ను ప్రార్థించే స్థలం. ఇక్కడ అల్లాహ్ యొక్క ఫోటో కానీ, అల్లాహ్ యొక్క యాక్స్ కానీ, అల్లాహ్కు సంబంధించిన ఏదైనా ఒక రూపం కానీ ఇక్కడ ఉండదు. ఇది 4 గోడల ఒక ప్రత్యేకమైన ఒక గది లాంటిది, 4 గోడల ఒక నిర్మాణం ప్రాంతం. మరి ఇక్కడ ఆ అల్లాహ్ను ఎవరైతే ఈ భూమి ఆకాశాలను పుట్టించాడో, ఎవరైతే మనల్ని ఒకే జంట ద్వారా పుట్టించాడో, ఎవరైతే మన కోసం యావత్తు సృష్టిని జీవన వనరులుగా మార్చాడో, ఆ సృష్టికర్త, ఆ పాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్ను ప్రార్థన చేసే స్థలం. అల్లాహ్ తన గ్రంథం, సర్వమానవాళి గ్రంథం ఖురాన్లో మస్జిద్ యొక్క ప్రస్తావన దాదాపు 28 చోట్ల మస్జిద్ యొక్క ప్రస్తావన చేశాడు. 28 చోట్ల మస్జిద్ యొక్క ప్రస్తావన చేశాడు అల్లాహ్ తాలా. మీ ముందు ఏ వాక్యం అయితే నేను పఠించానో అందులో అల్లాహ్ అంటున్నాడు సూరతుల్ జిన్లో, వఅన్నల్ మసాజిద లిల్లాహ్, నిశ్చయంగా మస్జిదులు అల్లాహ్ యొక్క గృహాలు, అవి అల్లాహ్ కోసమే ప్రత్యేకించబడ్డాయి. ఇందులో అల్లాహ్ను తప్ప మరెవ్వరిని కూడా మొరపెట్టుకోకండి, మరెవరిని కూడా పిలవకండి. అంటే మిమ్మల్ని పుట్టించేవాడు, మిమ్మల్ని పోషించేవాడు, మీకోసం యావత్తు జీవన వనరులు ఎవరైతే ఇచ్చాడో ఆయన్ని మాత్రమే మీరు పూజించండి, ఆయన్ని మాత్రమే మీరు మొరపెట్టుకోండి, ఆయన్ను మాత్రమే మీరు వేడుకోండి అనేటువంటి పిలుపు ఈ వాక్యంలో ఇవ్వడం జరుగుతుంది. సామాజిక సంస్కరణలో మస్జిద్ పాత్ర చాలా అమోఘం. సామాజిక సంస్కరణలో మస్జిద్ యొక్క పాత్ర చాలా అద్భుతమైనది. దురదృష్టం ఏమిటంటే అత్యధిక శాతం మంది ఆ మస్జిద్ యొక్క నిర్వహణలో చాలామందికి దాని యొక్క సంబంధించినటువంటి జ్ఞానం లేక ఎవరికైతే ఉందో కానీ వనరులు లేక మస్జిద్ సామాజిక సంస్కరణలో ఏ పాత్రనైతే పోషించాలో ఆ పాత్ర నేడు పోషించలేకపోతుంది. కానీ మానవ మహోపకారి సర్వమానవాళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే మస్జిద్ యావత్తు సమాజ సంస్కరణలో అద్భుతమైనటువంటి పాత్ర నిర్వహించేది. ఆ మస్జిద్ ద్వారానే సామాజిక సమస్యలు అన్నీ కూడా పరిష్కరించబడేవి. ఆ మస్జిద్ ద్వారానే ఆరాధనతో పాటు ఇతర కార్యక్రమాలు ఎన్నో కూడా జరిగేవి. కొన్ని ఇన్షాల్లా మీ ముందు సంక్షిప్తంగా ప్రవక్త గారి కాలంలో మస్జిద్ ఎలాంటి పాత్ర నిర్వహించింది, మన బాధ్యతలు ఏంటి అనే విషయంలో చూసుకున్నట్లయితే, ముందుగా మస్జిద్ను మనం అల్లాహ్ నామ స్మరణ కోసమే ప్రత్యేకించుకోవాలి. సూర్య నూర్లో ఏ సూరా, ఆ సూరా యొక్క ప్రత్యేకమైన పేరే సూరా నూర్, వెలుతురు, జ్యోతి అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ సూరాలో అల్లాహ్ తెలియజేస్తున్నాడు, నిశ్చయంగా వఅదినల్లాహు ఫీ బుయూతిన్, అల్లాహ్ యొక్క ఆరాధన కోసం ఈ గృహాలు అల్లాహ్ స్మరణ కోసం నిర్మించబడ్డాయి. అందులో ఉదయం మరియు సాయంత్రం అల్లాహ్ యొక్క స్మరణ చేయడం జరుగుతుంది. అలా అని మధ్యాహ్నం లేదు అని అనుకోకండి, వాటి ప్రస్తావన ఎన్నో వివిధ చోట్ల ఉంది. ఈ ఆయతలో ప్రత్యేకంగా ఉదయం సాయంత్రం యొక్క ప్రస్తావన వచ్చింది. అయితే అల్లాహ్ ఏం తెలియజేస్తున్నాడు? అల్లాహ్ స్మరణ కోసం, అల్లాహ్ యొక్క జికర్ కోసం, అల్లాహ్ యొక్క ఘనతను చాటడం కోసం, ఆయన్ని స్తుతించడం కోసం మస్జిద్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. భక్తునికి అల్లాహ్ను విశ్వసించినటువంటి వారు ఈ మస్జిద్లో కేవలం అల్లాహ్ను మాత్రమే వేడుకోవాలి. అల్లాహ్ను తప్ప మరెవరిని కూడా వేడుకోకూడదు. అది వారి జీవితంలో అతి ముఖ్యమైన అంశమై ఉండాలి. అల్లాహ్ను తప్ప మరెవ్వరిని కూడా వేడుకోకూడదు. మొరలు ఆలకించేదైనా, బాధలు తీర్చేదైనా, కష్టాలు దూరం చేసేదైనా, అనారోగ్యాలను ఆరోగ్యాలుగా మార్చేదైనా, నష్టాలను లాభాలుగా మార్చేదైనా ప్రతి ఒక్క శక్తి అల్లాహ్ వద్ద మాత్రమే ఉంది అని మనస వాచ కర్మన త్రికరణ శుద్ధితో నమ్మే వారినే ముస్లిం అంటారు. ఒక ముస్లిం అల్లాహ్ను తప్ప మరెవరినైనా పిలవడం, మరెవరినైనా మొరపెట్టుకోవడం, మరే వస్తువునైనా నమ్మకంగా భావించడం కలలో కూడా ఊహించలేడు. అలా ఒకవేళ అతని జీవితంలో మామూలు వస్తువులకు కూడా ఏదైనా శక్తి ఉంది అని ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అతడు అల్లాహ్తో పాటు భాగస్వామ్యం చేస్తున్నాడు ఇతర సృష్టి రాశులకు. సాధారణంగా మనం చూస్తుంటాము, ముస్లిం సమాజంలో అజ్ఞాన కారణంగా అల్లాహ్ను విశ్వసించాము అని నమ్మేవారు కూడా అల్లాహ్ను విశ్వసిస్తూనే
సృష్టి రాసుల్ని కూడా విశ్వసించేటువంటి పరిస్థితి వచ్చేసింది. నిమ్మకాయ, జీడిగింజ, మిరపకాయ, కొబ్బరికాయ, గుమ్మడికాయ, నాగజముడు, అలవేరా, ఫోటోలు, బాబాలు, జెండాలు, దర్గాలు, తావీజులు, తాయెత్తులు, దారాలు, నల్లని దారాలు, బుగ్గన చుక్క, జిట్టి పూసలు, ఇలా రకరకాల వాటిని కష్టాలు దూరం చేస్తాయని, నష్టాలు దూరం చేస్తాయని, భయంకరమైన శక్తుల నుంచి కాపాడుతుందని, రాత్రి చాలా ఆనందంగా నిద్రపడుతుందని, గాబరా కలవరపాటు అనేది ఉండదు అనేటువంటి మూఢనమ్మకాలు కలిగి ఉన్నారు ఈ వస్తువుల పట్ల. వాస్తవంగా ఈ వస్తువులు, ఈ ఆహార పదార్థాలు అల్లాహ్ తినడం కోసం సృష్టించాడు. గుమ్మడికాయ, నిమ్మకాయ, కొబ్బరికాయ, మిరపకాయ, జీడిగింజ, ఇవి మనిషి యొక్క ఆహార పదార్థాలు. కులు వష్రబు, తాగండి, తినండి, వలా తుస్రిఫు, వృధా చేయకండి అని అల్లాహ్ తెలియజేస్తున్నాడు. కానీ అజ్ఞాన కారణంగా సృష్టికర్త అల్లాహ్ యొక్క మహోన్నత, ఆయన యొక్క మహాఘనత, ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు తెలియకపోవడం వల్ల ముస్లిం సమాజంలో ఈ అజ్ఞానం వచ్చేసింది. ఈ అజ్ఞానాన్ని పారదోలేది ఏదైనా ఉంది అంటే అది మస్జిద్ అవుతుంది. ఆ మస్జిద్ ద్వారా విజ్ఞానం పొందాలి. అదే మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్కు వచ్చే సందర్భంలో కూడా ఏదైతే దుఆ నేర్పించారో, అల్లాహుమ్మ జల్ని ఫీ ఖల్బి నూరా, ఓ అల్లాహ్ నా హృదయాన్ని జ్యోతిర్మయం చెయ్యి, నా కళ్ళను జ్యోతిర్మయం చెయ్యి, నా చెవిని జ్యోతిర్మయం చెయ్యి, నా చేతులను జ్యోతిర్మయం చెయ్యి, నా ఎదురుగా జ్యోతిర్మయంగా ఉండాలి, నా వెనక కూడా జ్యోతిర్మయంగా ఉండాలి, నా పక్కన కూడా జ్యోతిర్మయంగా ఉండాలి. అంటే ఒక దాసుడు అల్లాహ్ వద్దకు చేరుతున్నాడు, అల్లాహ్ గృహంలో చేరుతున్నాడంటే అతని హృదయంలో నుండి, అతని మనస్సు యొక్క ఆంతర్యంలో నుండి ఈ దుఆ వస్తూ ఉంటుంది. మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా పట్టణం నుండి మదీనాకు వచ్చిన తరువాత మొదటి రోజే, మదీనాలో అడుగుపెట్టిన మొదటి రోజే మస్జిద్ యొక్క నిర్మాణం కోసం సన్నాహాలు ప్రారంభించారు. మస్జిద్ యొక్క నిర్మాణం ప్రారంభించారు. యావత్తు భూమండలంపై మొదటి మానవుడు ఆకాశం నుండి, స్వర్గం నుండి భూమండలంపై దిగిన తరువాత మొట్టమొదటిసారిగా అల్లాహ్ మస్జిద్ను నిర్మించాడు. కాబతుల్లా, అల్లాహ్ యొక్క గృహం, భూమికి మధ్యలో ఉండబడేటువంటి మక్కా నగరం, దాని యొక్క పూర్వపు పేరు బక్కా. ఆ మక్కా నగరంలో అల్లాహ్ కాబతుల్లాను నిర్మించాడు, దైవదూతల ద్వారా నిర్మింపజేశాడు. మస్జిద్ ఒక ముస్లిం జీవితంలో ప్రముఖ పాత్ర. కొంతమంది ముస్లింలు ఏదైనా ఒక చోట అక్కడ మకాం వేస్తున్నారంటే ముందుగా వారి ఇండ్ల నిర్మాణం కంటే, వారి గృహాల నిర్మాణం కంటే, వారి వ్యాపార సామాగ్రి కంటే ముందుగా అల్లాహ్ యొక్క గృహ నిర్మాణం కోసం సన్నాహాలు ప్రారంభించాలి. అదే మనకు కారుణ్యమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం ద్వారా తెలుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, ఆ కాలంలో, ఆ తర్వాత సహబాల కాలంలో మస్జిద్ ఎంతగా ప్రముఖ పాత్ర వహించిందంటే, కారుణ్యమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆరాధన కోసం మస్జిద్ని ఎప్పుడైతే సిద్ధం చేశారో, సహాబాలను అజా కోసం అందరినీ కూర్చోబెట్టి సలహా సంప్రదింపులు చేసిన తరువాత అందరికంటే ఎక్కువగా శబ్దం, మంచి బిగ్గరగా అజా పలికే అటువంటి నైపుణ్యం ఎవరికైతే ఉందో హజరత్ బిలాల్ రజియల్లాహు అన్హు గారిని పిలిపించి అజా యొక్క పలుకులు ఆయనకు నేర్పించిన తర్వాత అజా కోసం ఆదేశింపజేశారు. ఆ తర్వాత అబ్దుల్లా ఇబ్నే ఉమ్మే మక్తూమ్ గారికి కూడా నేర్పింపజేసి, మరి ప్రత్యేకంగా రంజాన్ సందర్భంలో అబ్దుల్లా ఇబ్నే ఉమ్మే మక్తూమ్ గారికి సహరీ యొక్క అజాం కూడా ఇవ్వమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాకీదు చేశారు. మస్జిద్ ద్వారా ఇచ్చే అటువంటి పిలుపు అజాన్ ఏదైతే ఉందో, దాన్ని గమనించినట్లయితే మానవ సంక్షేమం, మానవుల యొక్క మేలు కోరే అటువంటి పిలుపు ఆ మస్జిద్ ద్వారా వస్తుంది. హయ్య అలస్ సలా, నమాజ్ కోసం రండి. హయ్య అలల్ ఫలా, సన్మార్గం వైపుకు రండి, మంచి మార్గం వైపుకు రండి అనే పిలుపులు ఏవైతే రెండుగా అందులో ప్రధానంగా ఉన్నాయో, వాటిపై కనుక ఒక నిజమైన ముస్లిం స్థిరంగా ఆచరించినట్లయితే అతని ఇహ పరలోకాల జీవితం ధన్యమైపోయినట్లే. అతని ఇహలోకం మరియు పరలోకం రెండు కూడా ధన్యమైపోయినట్లయితే, ఆ రెండు పిలుపులపై స్థిరంగా ఉన్నట్లయితే. నమాజ్, అల్లాహు అక్బర్. ఈరోజు ముస్లిం సమాజంలో దాదాపు 95% నిర్లక్ష్యం ఈ నమాజుల పట్ల. కానీ ఈ సభ ప్రాముఖ్యంగా నేను అందరితో విన్నపం చేసేది ఏమిటంటే, ఏ యొక్క కోరిక, ఏ విశ్వాసం, ఏ ఉత్తేజం, ఏ యొక్క
ఆవేశంలోనైతే మనం మస్జిద్లో నిర్మించుకుంటున్నామో ఆ ఉత్తేజం, ఆ ఆవేశం, ఆ కోరిక మన మరణం వరకు ఉండాలి. లేదా అల్లామా ఇక్బాల్ గారి ఈ కవిత్వం లాగా కాకూడదు. మస్జిద్ తో బనాది షబ్బర్ మే ఈ మాకి హరారత్ వాలోనే మన్ అప్నా పురానా పాపీ హే బరసో మే నమాజీ బన్ న సకా. అలా కాకూడదు మనం. కాబట్టి సహోదర మహాశైవులారా, సహోదరిమణులారా, మస్జిద్ అందరి కోసం, కేవలం పురుషుల కోసం కాదు, మహిళల కోసం కూడా. మస్జిద్ యొక్క అభివృద్ధిలో, సామాజిక సంస్కరణలో మస్జిద్ ఎక్కడైతే పాత్ర వహిస్తుందో ఆ మస్జిద్లో మహిళల ప్రవేశం కూడా చాలా గొప్పగా చెప్పబడింది. వారి ద్వారా కూడా సమాజ సంస్కరణ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. కారుణ్యమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉదయం సాయంత్రం మస్జిద్లలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసేవారు. మస్జిద్లలో ఎక్కడైతే అల్లాహ్ స్మరణ, నమాజ్ జరుగుతుందో, ఇబాదత్, అది కూడా మన ఇష్టం వచ్చినప్పుడు కాదండి. అల్లాహ్ సమయాలు నిర్ణయం చేసేశాడు, అల్లాహ్ సమయాలు ఇచ్చేశాడు. ఆ సమయాల ప్రకారమే ఇన్న స్వలాత కానత్ అలల్ మోమినీన కితాబన్ మౌఖూతా, నిశ్చయంగా విశ్వాసులపై నమాజు నిర్ణీత వేళల్లో విధి చేయబడింది. ఆ వేళల ప్రకారం ఒక వ్యక్తి అజా ఇచ్చిన తర్వాత అజా ఇచ్చే వ్యక్తి కూడా చాలా గొప్ప ఘనత ఉంది. ఈరోజు మస్జిద్ యొక్క నిర్వహణ బాధ్యతల్లో చాలామంది పోటీ పడుతూ ఉంటారు. కానీ మస్జిద్ యొక్క అజా ఇచ్చే అటువంటి విషయంలో అల్లాహు అక్బర్, కారుణ్యమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరైతే నిరంతరం 12 సంవత్సరాలు అజా, ఎలాంటి వేతనం లేకుండా అజా ఇచ్చారో ఆ వ్యక్తి స్వర్గంలో నాతో ఉంటాడు అని చెప్పారు. మరొక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అజా ఇచ్చే వారి యొక్క మెడలు పరలోక మైదానంలో విశ్వాసుల యొక్క వరుసల్లో చాలా ఎత్తుగా ఉంటాయి. వారి యొక్క మెడలు చాలా ఎత్తుగా ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి. వారిని, ఆ పొడవైన మెడలను చూసే గుర్తుపట్టవచ్చు. వీరు ఇహలోకంలో ఉన్నప్పుడు మస్జిద్ల ద్వారా ప్రజలకు పిలుపునిచ్చేవారు. ప్రజల మేలు కోరి హయ్య అలల్ సలా, నమాజు కోసం రండి, హయ్య అలల్ ఫలా, మంచి మార్గం వైపుకు రండి అని పిలుపునిచ్చేవారు వీరు. అంతేకాదు అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు గారు అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అజా ఇచ్చే పిలుపు, అజా పిలుపు ఎక్కడెక్కడికైతే వెళ్తుందో, ఎంత దూరం అయితే వెళ్తుందో, అది ఏ కొండనైతే తాకుతుందో, ఏ బండనైతే తాకుతుందో, ఏ చెట్టునైతే తాకుతుందో, అవి కూడా రేపు ప్రళయ మైదానంలో అజా ఇచ్చే వ్యక్తి కోసం సిఫారసు చేస్తాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మస్జిద్ యొక్క ప్రధాన బాధ్యత 5 సార్లు ప్రతిరోజు క్రమ తప్పకుండా 7 సంవత్సరాలు దాటిన పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు మస్జిద్కు నడిచి వచ్చే అటువంటి శక్తి. అంతేకాదు ఎవరైనా అతన్ని తీసుకువచ్చే శక్తి ఉంటే నడవలేనటువంటి శక్తి కలిగిన వారు కూడా మస్జిద్కు రావాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం ద్వారా మనకు ఇదే తెలుస్తుంది. చివరి దశలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్కు రావడానికి శరీరం సహకరించడం లేదు, పూర్తి అనారోగ్యంగా ఉన్నారు. జ్వరంతో శరీరం పూర్తిగా కుంటుపడిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనారోగ్యాన బారిన పడ్డారు, మరణానికి కేవలం కొన్ని రోజుల ముందు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 2 వ్యక్తుల సహాయంతో మస్జిద్కు వారి భుజాలపై చేతులు వేసి 2 వ్యక్తుల సహాయంతో అతి కష్టంగా మస్జిద్కు వచ్చేస్తున్నారు. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు సందేశం ఇస్తున్నారు, మస్జిద్కు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా మినహాయింపు లేదు. అబ్దుల్లా ఇబ్నే ఉమ్మే మక్తూమ్, నాబీనా, కళ్ళు లేనటువంటి గుడ్డి సహాబీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇంట్లో నమాజ్ చదువుకుంటా అని అడుగుతే ప్రవక్త గారు ఆయన యొక్క దీన స్థితిని చూసి, ఆయన దగ్గర ఉన్న కారణాలను చూసి విని అనుమతిచ్చారు. మస్జిద్కు తీసుకొచ్చేవారు లేరు, మస్జిద్కు వచ్చే దారి సరిగా లేదు, చీకట్లో తేళ్ళు పాముల యొక్క భయము, చీకటి బురద యొక్క భయము, ముళ్ళ కంపల యొక్క భయము, తోడు ఎవరు లేరు, ఒంటరివాణ్ణి, గుడ్డివాణ్ణి, ఇలా ఎన్నో కారణాలు, సరైన కారణాలు అతని వద్ద ఉన్నాయి. ప్రవక్త కరుణామయుడు సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంట్లో చదువుకోండి అని అనుమతించారు. కానీ సృష్టికర్త అల్లాహ్ వెంటనే జిబ్రీల్ గారిని పంపిస్తూ చెప్పండి ఆయన్ని వెనక్కి రమ్మని వచ్చేసిన తర్వాత ప్రశ్నించడం జరిగింది. హల్ తస్మిఉన్ నిదా, మీరు పిలుపు వింటున్నారా, మీరు పిలుపు వింటున్నారా, అజా పిలుపు వింటున్నారా? ఆ వ్యక్తి అన్నాడు, వింటున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ తెలియజేస్తున్నాడు, మీ చెవిలో అజా పడినట్లయితే మీపై విధి అయి ఉంది, మీరు మస్జిద్కు రావాలి. ఆలోచించండి సహోదరులారా, మన ఇంటి ప్రక్కన మస్జిద్ ఉంటుంది, కానీ అజా ఇచ్చేవారు ఈరోజు కరువైపోయారు. మన ఇంటి పక్కన మస్జిద్ నిర్మాణం మొదలైన తరువాత నుంచి మొదలుకుంటే ప్రళయం వరకు అది మస్జిదే అనబడుతుంది.
దాన్ని మళ్ళీ ధనాగారంగా, దాన్ని మళ్ళీ వస్తువులు భద్రపరుచుకునే కేంద్రంగా, వడ్లు లేక వ్యవసాయ పంటలు భద్రపరుచుకునే కేంద్రంగా మార్చకూడదు. చాలా గ్రామాలు ఇక్కడే ఉంది చుట్టుపక్కల మనం చూసుకున్నట్లయితే. ఒకరు వేశారంటే అతడు ఎలా వేశాడు నేను కూడా వేస్తానని ఇలా పోటీ పడి మరి ఆ మస్జిద్ను ప్రార్థన స్థలంగా కాకుండా అది మనం సామాన్లు భద్రపరుచుకునే గోడాన్గా మార్చేస్తారు. ఇది చాలా దౌర్భాగ్యం. అల్లాహ్ ముందు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ పనికి. దాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, దాని యొక్క నిర్వహణ బాధ్యతలు సక్రమంగా చూడాలి, దానిలో వచ్చిపోయే వారి అవసరాలను కూడా తీర్చాలి. అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఇన్నమా యఅమురు మసాజిదల్లాహి మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్. అల్లాహు అక్బర్. మస్జిద్ల యొక్క నిర్వహణ బాధ్యతలు చేసేవారు అవిశ్వాసుల ఈ రెండు విషయాల ద్వారా అర్థమైపోతుంది. ఎవరైతే నిశ్చయంగా మస్జిద్లను కాపాడేవారై ఉంటారో వారి యొక్క గుణగణాలు అల్లాహ్ తెలియజేస్తున్నాడు ఇందులో. వారు అల్లాహ్ను విశ్వసించే వారై ఉంటారు, పరలోకాన్ని విశ్వసించే వారై ఉంటారు, నమాజ్ను స్థిరంగా చదివే వారై ఉంటారు, జకాత్ను ఇచ్చేవారై ఉంటారు. అల్లాహు అక్బర్. మస్జిద్ ద్వారా ఈ పనులు జరగాలి, జకాత్ వసూలు జరగాలి, సదఖాలు వసూలు జరగాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలోనైతే సహాబాలు వారి పంటలు ఏ పంట అయినా కూడా, గోధుమలైనా ముఖ్యంగా అక్కడ ఖజూర పంట ఎక్కువ ఉండే కాబట్టి ఎప్పుడు ఎవరు ఏ పంట కోసినా తీసుకొచ్చి అక్కడ పెట్టేవారు. ఈ యొక్క సున్నత్ మన సమాజంలో పూర్తిగా నశించిపోయింది. అల్లాహ్ కరుణించుగాక, అల్లాహ్ అతని సమాధిని వెలుతురుమయం చేయుగాక. జనాబ్ రఫీక్ అహ్మద్ సాహెబ్ గారు మన ఈ ప్రాంతంలో ఈ సున్నత్ను స్థాపించారు కొన్ని సందర్భాల్లో. కానీ ఆయన అల్లాహ్ కరుణించుగాక, ఆయన ఎన్నైతే సున్నతులు మన ప్రాంతంలో వదిలిపెట్టారో ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ మనం వాటన్నిటిని పక్కన పెట్టేశాము. వివాహ అజ్ఞాన అంధకారం, రకరకాల దుష్ట సాంప్రదాయాలతో కూడిన వివాహాల్లో మనం పాల్గొనలేదు ఆయన బ్రతుకున్న రోజులు. ఈరోజు అన్నిట్లో పాల్గొంటున్నాం. సదఖాలు తీసుకొచ్చి మస్జిద్లో జమ చేశాము, వడ్ల బస్తాలు మస్జిద్లలో పంట కోసిన తర్వాత తీసుకొచ్చి మస్జిద్లో వేశాము, జకాత్ ఇచ్చాము, హజ్ యొక్క శక్తి కలిగిన వారు హజ్ కూడా వెళ్ళొచ్చారు. కానీ ఆ తర్వాత చూడండి పరిస్థితి. అల్లాహ్ కోసం కావాలి మన ప్రతి ఒక్క ఆరాధన, అల్లాహ్ కోసం కావాలి మన ప్రతి ఒక్క పని. సమాజ సంస్కరణలో మస్జిద్ ప్రజలకు సేవా కేంద్రంగా ఎలాగైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్లో సహాబాలకు ఆదేశించేవారు, మీ యొక్క సహోదరులకు భోజన ఏర్పాట్లు చేయండి అని. సహాబాలు వారి యొక్క పొలాల నుంచి పంట నుంచి వచ్చినటువంటి దాన్ని తీసుకొచ్చి, ధాన్యాన్ని, ఖజూరపు గుచ్చలను తీసుకొచ్చి తగిలించేవారు మస్జిద్ యొక్క సుతూన్, వాటి యొక్క పిల్లర్లకు. సాధారణ సమయాల్లో మన ప్రాంతాల్లో రంజాన్లో చాలా చోట్ల ఇఫ్తార్, సహరీ విందులు జరుగుతాయి, అభినందించాల్సిన విషయమే. కానీ అది ఎల్లప్పుడూ ఉండాలి. ఎవరైనా ఒక వ్యక్తి మన గ్రామానికి ఒక వ్యక్తి, ఒక ముస్లిం వస్తున్నాడు, అతడు మన గ్రామ వ్యక్తి కాదు అంటే అతడు నా చుట్టమా అని కాదు. అతడు మన గ్రామంలో ఒక ముస్లిం అనే ప్రేమతో మన దగ్గరకు వస్తున్నాడంటే అతడు మన అందరి చుట్టం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అర్ఖం బిన్ అబీ అర్ఖం గారి ఇంటిలో ఇంకా సందేశం ఇస్తున్నారు. ఆ సందేశం ఇంకా బహిర్గతం కాలేదు. అబూజర్ గఫారీ ఒక తెగకు చెందినటువంటి వ్యక్తి, గఫారీ తెగకు చెందినటువంటి వ్యక్తి అబూజర్. ఆయనకు తెలిసింది విషయం, మక్కాలో ముహమ్మద్ అనే వ్యక్తి ఒక కొత్త సందేశాన్ని ఇస్తున్నాడట. ఆ సందేశం ఏమిటో తెలుసుకోవాలని ఆయన తన సోదరుని పంపించాడు. సమాచారం ఏంటో పూర్తిగా తెలుసుకొని రండి అని అబూజర్ గారు. ఆ సోదరుడు సంతృప్తి కలిగే సమాచారం తీసుకురాలేదు. స్వయంగా అబూజర్ మళ్ళీ వచ్చేశాడు. కానీ అపరిచితుడు, ఎవరిని ఎలా కనుక్కోవాలి ముహమ్మద్ను, ఆయన స్థావరం ఎక్కడ ఉంది, ఆయన్ని ఎలా తెలుసుకోవాలి? కాబతుల్లాలో కూర్చున్నారు. అలీ రజియల్లాహు గారు వస్తున్నారు, పోతున్నారు ప్రార్థనా సమయాల్లో. అప్పుడైతే నమాజ్ ఇంకా ఫర్జ్ కాలేదు. కానీ వారు ప్రవక్త గారు వారికి ఎలా చెప్పారో అలా వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయారు, నమాజ్ చేసుకుని వెళ్ళిపోయారు. అలీ రజియల్లాహు గారు మొదటి రోజు అబూజర్ గఫారీ గారిని చూశారు. కాబతుల్లాలో ఒక సుతూన్, ఒక పిల్లర్కు భుజం ఆనించి కూర్చున్నారు, చాలాసేపు ఎవరి కోసమో వేచి చూస్తున్నట్టుగా. రెండో రోజు మళ్ళీ చూశారు. మూడో రోజు అలీ రజియల్లాహు గారు ప్రశ్నించారు, ఏంటండి మీరు ఎవరి కోసం చూస్తున్నారు, ఏంటి విషయం అంటే అప్పుడు చెప్పారు, నేను ఒక బాటసారిని, ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడం కోసం వచ్చాను. అలీ రజియల్లాహు గారు గమనించారు, ఆయన ప్రవక్త గారిని తెలుసుకోవడం కోసం వచ్చారు అని. రండి నా వెనుక అని అలీ రజియల్లాహు గారు ముందు వెళ్ళారు. వెనుక అబూజర్ గఫారీ గారు వెళ్ళారు. అర్ఖం బిన్ అబీ అర్ఖం గారి ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలిశారు, చూశారు. ప్రవక్త గారి మాటలను ప్రశ్నించారు. ప్రవక్త గారిని ప్రశ్నించడం ద్వారా సంతృప్తికరమైన జవాబు ప్రవక్త ద్వారా అబూజర్ గఫారీ గారికి లభించింది. వెంటనే కలమా చదివి విశ్వాసిగా మారిపోయారు. అబూజర్ గఫారీ రజియల్లాహు గారు అంటున్నారు, 3 రోజులు నన్ను ఎవరైతే గమనించారో ఆయన అలీ. అంతేకాదు ఆయన నన్ను అడిగారు కూడా, మీరేమైనా తిన్నారా, మీరేమైనా భోజనం చేశారా లేదా,
మన గ్రామాలకు వచ్చేటువంటి అపరిచితుల వ్యక్తుల్ని కానీ పరిచయం ఉన్నా పరిచయం లేకున్నా ముస్లిం అనుకున్నట్లయితే మన మస్జిద్కి వస్తున్నాడంటే అతన్ని అడగాల్సిన బాధ్యత ఉంది. అంతేకాదు ఈ మస్జిద్ ముస్లిమేతరులకు కూడా సందర్భానుసారంగా స్థావరంగా మార్చబడాలి. ఏదైనా ప్రకృతి ప్రకంపన పరిస్థితులు వచ్చేసాయి, అలాంటి సందర్భంలో చాలా ఇబ్బందుల్లో ఉంటారు, నీడ ఉండదు, ఆశ్రయం ఉండదు. అలాంటి సందర్భంలో మస్జిద్ ఆశ్రయం ఇవ్వాలి వారికి మస్జిద్లో. అంతేకాదు ప్రత్యేక సందర్భాల్లో మస్జిద్లో ప్రాథమిక చికిత్స కేంద్రంగా కూడా మస్జిద్ను ఉపయోగించాలి. ప్రాథమిక చికిత్స కేంద్రంగా కూడా మస్జిద్ను ఉపయోగించాలి. అంతేకాదు అతి ముఖ్యంగా మస్జిద్లో తాలీం, విద్య అనేది మస్జిద్లో చాలా ముఖ్యం. ఎక్కడైతే 5 సార్లు నమాజ్ జరుగుతుందో అక్కడే ఉదయం సాయంత్రం విద్య చాలా తప్పనిసరి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదటి రోజు నుంచే మస్జిదే నబవీలో ఈ ఏర్పాట్లు చేశారు. సుఫా ఏదైతే ఏర్పాటు చేశారో ఒక ప్రత్యేక ప్రదేశాన్ని మస్జిదే నబవీకి ఆనుకొని ప్రవక్త గారు ఒక ఎత్తైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ 60 నుంచి 70 మంది సహాబాలను కూర్చోబెట్టారు. ఇబ్నే తైమియా గారు రాస్తున్నారు 70కి పైగా సహాబాలు ఉన్నారు. వారికి ఎలాంటి ఆశ్రయం లేదు, వారికి ఎలాంటి ఇల్లు కానీ వసతులు కానీ బంధువులు కానీ ఎవరూ లేరు. అలాంటి వారు 70కి పైగా ఉన్నారు. వారందరికీ మస్జిదే కేంద్రం మదీనాలో. అప్పుడు ఆ 70 మందిని ఆదుకునేది ఎవరు? ఆ మదీనా ముస్లింలు, మధ్యతరగతి కుటుంబీకులు. మధ్యతరగతి కుటుంబీకులు అన్సార్ సహాబాలు వారికి కావాల్సిన భోజన పానీయాలు చూసేవారు, వారికి కావాల్సిన వసతులు సౌకర్యాలు కలిగింపజేసేవారు. మన బాధ్యత మస్జిద్ ద్వారా తాలీం. ఆ సుఫా 60-70 మంది ప్రవక్త ద్వారా ప్రతిరోజు విద్యను నేర్చుకునేవారు. మస్జిద్లో నేర్చుకునే విద్య అల్లాహ్ యొక్క దూతల యొక్క కారుణ్యం అక్కడ లభిస్తుంది. అంతేకాదు మస్జిద్లో ఎవరైతే ఉదయం సాయంత్రం హాజరవుతారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. అల్లమా అల్బానీ గారు ఈ హదీస్ను తమ అస్సహియాలో నకలు చేశారు. ఎవరైతే ఉదయం ఫజర్ సమయంలో వచ్చేశారో మస్జిద్లో వారు దైవదూతల కరుణకు పాత్రులయ్యారు. వారి యొక్క దఫ్తర్లో తమ పేరును నమోదు చేయించుకున్నారు. మరెవరైతే అసర్లో వచ్చారో వారు దైవదూతల కారుణ్యానికి వారు దైవదూతల కారుణ్యాన్ని పొందారు. మరియు వారి రిజిస్టర్లో తమ పేరును నమోదు చేసుకున్నారు. అల్లాహ్ కొంతమంది ప్రత్యేకమైన దైవదూతల్ని నియమించాడు మస్జిద్ల కోసం. ఆ దైవదూతల పని మస్జిద్ల వద్ద ఉండడమే పర్యవేక్షణ. ఉదయం సాయంత్రం వారి యొక్క డ్యూటీ మారుతూ ఉంటుంది. ఫజర్లో వచ్చిన దైవదూతలు అసర్లో వెళ్ళిపోతారు, అసర్లో వచ్చిన దైవదూతలు ఫజర్లో వెళ్ళిపోతారు. అల్లాహ్ దైవదూతల్ని అడుగుతాడు ఫజర్లో వచ్చిన వారిని, అసర్లో వచ్చిన వారిని, మీరు నా దాసుల్ని ఏ స్థితిలో చూశారు అని. ఆ దైవదూతలు అంటారు, అల్లాహ్ నీ దాసులు నీ యొక్క స్మరణ చేస్తున్న స్థితిలో మేము చూశాము, నిన్ను జ్ఞాపకం చేస్తున్న స్థితిలో మేము చూశాము, నీ కోసం సాష్టాంగం సజ్దా చేస్తున్న స్థితిలో మేము చూశామని ఆ దైవదూతలు చెప్తారు. అబ్దుల్లా ఇబ్నే మసూద్ రజియల్లాహు అన్హు గారు అంటున్నారు, ఎవరైతే ప్రతిరోజు 5 సార్లు మస్జిద్కు వచ్చి పోతూ ఉంటారో వారి గురించి మీరు విశ్వాసి ఈమాన్ వాలా అని మీరు సాక్ష్యం ఇవ్వండి అని ప్రవక్త గారు అన్నారు. మనం ఏమంటాము? ఎవడన్నా మోసం చేశాడనుకో, అరే వాడు బేమాన్ రా, వాడు బద్మాష్ రా, వాడు బేమాన్ రా. అల్లా దృష్టిలో బేమాన్ ఎవరు? ప్రవక్త గారి యొక్క ప్రవచనాల దృష్టిలో ఎవరైతే 5 సార్లు నమాజ్ చదవరు, ఎవరైతే 5 సార్లు నమాజ్ చదవరు. మీరు ఇప్పుడు ఇషా నమాజ్లో ఖిరాత్ విన్నారు కావచ్చు, అందులో సూరా ఏదైతే చదవడం జరిగిందో అల్లాహు అక్బర్, నమాజులు చదవనటువంటి వ్యక్తి నరకంలో వెళ్ళిపోతాడు. మస్జిద్ మా ఊర్లో ఉంది కదా అని గొప్పగా గర్వంగా చెప్పుకోవడం కాదు, ఆ మస్జిద్ యొక్క నిర్వహణ బాధ్యతల్లో అతి ప్రధానంగా 5 సార్లు నమాజ్ జరుగుతుందా లేదా, రంజాన్లో తరావీలు జరుగుతున్నాయా లేదా. దృశ్యం ఏంటో తెలుసా, ఈరోజు ముస్లిం సమాజంలో రంజాన్ యొక్క ప్రాముఖ్యత కూడా కరువైపోయింది. దాని యొక్క ఘనత ప్రాముఖ్యతల పట్ల కూడా నిర్లక్ష్యం, అశ్రద్ధ వచ్చేసింది. మస్జిద్ యొక్క నిర్వహణలో నమాజుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదు. జమాత్ క్రమ తప్పకుండా నమాజ్ కావాలి. అందులో రంజాన్ మాసం రాబోతుంది, చాలా మేఘాల మీద పనులన్నీ కూడా ఉన్నా కూడా భక్తులకు అసౌకర్యంగా కావద్దు. ఎందుకంటే రంజాన్లో విశ్వాసం పెరుగుతుంది, రంజాన్లో ఆచరణల పట్ల ఆసక్తి కలుగుతుంది. కాబట్టి మేఘాల మీద మస్జిద్ యొక్క ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవంలో ఉన్న ఉత్సాహం అనేది మరణం వరకు ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ గ్రామీణ ప్రాంత వాసులు, మిగతా అందరికీ కూడా ఈ యొక్క నా యొక్క మెసేజ్, మన ఉత్సాహం, మన ఉద్రేకం, మన యొక్క ఆచరణ పట్ల స్థిరత్వం అనేది ఏదైతే ఉందో ఇజ్తిమాల సందర్భంలో కానీ ఎవరైనా చనిపోయిన సందర్భంలో కానీ కాకుండా జీవితాంతం ఉండాలి. వఅబుదు రబ్బక హత్తా యాతియకల్ యకీన్, అల్లాహ్ యొక్క ఆరాధన మరణం వచ్చేంత వరకు చేయాలి. ప్రత్యేక సందర్భాల్లో కాదు.
ప్రత్యేక సందర్భాల్లో కనుక నమాజు చేసినట్లయితే ఫవైలుల్ లిల్ ముసల్లీన్, అలాంటి వారి కోసం వినాశనం ఉంది. అప్పుడప్పుడు నమాజ్ చదివేవారు, చూపర్ల కోసం నమాజ్ చదివేవారు, భారంగా నమాజ్ చదివేవారు, వినాశనం ఉంది. కాబట్టి సహోదర మహాశయులారా, నా మెసేజ్ డైరెక్ట్గా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో యువకులకు, యువతులకు, ముస్లిం అమ్మాయిలకు, ముస్లిం అబ్బాయిలకు చిన్న వయసు నుంచే మరి ముఖ్యంగా మస్జిద్ ద్వారా ప్రాథమిక పాఠాలు నేర్పించాల్సిన అవసరం ఉంది. దీనికి బునియాదీ బాతే, ఒక ముస్లిం తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు మస్జిద్ యొక్క ఇమాంను కూడా మాషాల్లా ముందే నిర్ణయించుకున్నారు. అద్భుతమైనటువంటి ఒక ఆలిం, మరియు మన ప్రాంతవాసి, తెలుగు భాష స్పష్టంగా చెప్పేటువంటి వ్యక్తి ఆలిం కూడా, మరియు సామాజిక విద్య కూడా నేర్చుకొని ఉన్నాడు. కాబట్టి చాలా అద్భుతంగా మనకు మొత్తం కేవలం ఈ కనుగొల గిద్దనే కాదు, చుట్టుపక్కల గ్రామాల వాసులందరూ కూడా అతని యొక్క సేవలు వినియోగించుకోవాలి. అతని యొక్క సేవలు వినియోగించుకోవాలి. మస్జిద్ యొక్క ఆలిం, మస్జిద్ యొక్క ఇమాం, మస్జిద్ యొక్క సేవకుల యొక్క ఖదర్, వారిని గౌరవించడం మన విశ్వాసంలో భాగం అనుకోవాలి. ఈరోజు ఇది కూడా కొరవబడిపోయింది. ముస్లిం సమాజంలో ఈ కొరత కూడా ఉంది. ఆ కారణంగా మస్జిద్ యొక్క ఆబాద్ ఎలా చేయాలో అలా చేయలేకపోతున్నాం. సోదర మహాశయులారా, చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మస్జిద్ ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారంటే, అల్లాహు అక్బర్. హజరత్ సఅద్ బిన్ ముఆజ్ రజియల్లాహు అన్హు గారు యుద్ధంలో గాయపడ్డారు. ఇంటికి తీసుకెళ్తున్నారు. యుద్ధంలో నుంచి గాయపడ్డ ఆ వ్యక్తిని 4 కాళ్ళ మంచంపై పడుకోబెట్టి ఇంటికి తీసుకెళ్తున్నారు. సఅద్ బిన్ ముఆజ్ రజియల్లాహు అన్హు గారు అంటున్నారు, ఇంటికి తీసుకెళ్ళకండి, మస్జిద్లో తీసుకెళ్ళండి. ఏమండి, మీ శరీరం నుంచి రక్తం కారుతుంది, అయినా పర్వాలేదు, నన్ను మస్జిద్లో తీసుకెళ్ళండి, మస్జిద్లో చివరిగా నా కోసం మంచాన్ని ఏర్పాటు చేయండి. నేను జమాత్ తప్పదలుచుకోలేదు, జమాత్ మిస్ కావాలని లేదు నాకు. జమాత్ పోతుంది, జమాత్తో 5 సార్లు నేను నమాజ్ చదవాలి, కాబట్టి నా మంచం మస్జిద్లో వేయండి. ఒక సందర్భంలో చరిత్రలో వస్తుంది, సఅద్ బిన్ ముఆజ్ రజియల్లాహు అన్హు గారు భుజంపై యుద్ధంలో గాయం జరిగింది. ఆయన పడుకొని ఉన్నారు. ఆయన పైనుంచి ఒక మేకపిల్ల వేగంగా ఆయన భుజంపై నుంచి పరిగెత్తిపోయింది. పడుకున్న సందర్భంలో దాటుకుంటూ వెళ్ళింది. ఆ మేకపిల్ల భుజంపై పడడం వల్ల ఆ గాయంపై మళ్ళీ రక్తం బయట వచ్చి చాలా రక్తసిక్తం అయిపోయింది. అయినా కూడా సహాబాలు ఆయన్ని అదే స్థితిలో, అమ్మ ఆయిషా రజియల్లాహు అన్హా గారు అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖర్జూరపు యొక్క చాపను తీసుకొచ్చి దాన్ని కాల్చమని చెప్పారు. కాల్చిన తర్వాత ఆ బూడిదని ఆ గాయంపై వేసి ఆయనకు కట్టుకట్టాము. కొన్ని రోజుల్లో నయమైపోయింది ఆయన గాయం. చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ సంఘటన ద్వారా మస్జిద్ ప్రాథమిక చికిత్సా కేంద్రం. అంతేకాదు, నజ్రాన్ నుండి వస్తున్నటువంటి క్రైస్తవ సహోదరులు, మసీహీ సోదరులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రవక్త దగ్గరికి వచ్చారు. మక్కాలో, మదీనాలో, అరబ్ ప్రాంతంలో ఒక ప్రవక్త వచ్చాడట కదా. మరి ఆ ప్రవక్త ఆయన ఎవరు, ఆయనతో తెలుసుకుందాము. ఆయన తీసుకొచ్చిన సందేశం ఏమిటో ఆ ప్రవక్త గారితో చర్చించడం కోసం, ధర్మం విషయం చర్చించడం కోసం నజరాన్ నుంచి వస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన బృందం 1 రోజులు మస్జిద్లో ఉన్నారు. 1 రోజులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి స్వయంగా ఆతిథ్యం ఇచ్చేవారు. పెద్ద పెద్ద సహాబాలు వచ్చి, ప్రవక్త మాకు కూడా అనుమతి ఇవ్వండి, వారు మా అతిథులే కదా అంటే, లేదు, వారు నాతో మాట్లాడేందుకు వచ్చారు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, సహాబాలను కూడా ఉత్సాహం చూడండి. మస్జిద్కు వచ్చే అటువంటి ప్రతి అతిథి మస్జిద్ యొక్క నిర్వాహకులే కాదు చూసుకోవాల్సింది, మస్జిద్కు రోజు వచ్చే అటువంటి ముసల్లీలు ఎవరైతే ఉంటారో, నమాజీలు ఎవరైతే ఉంటారో, ఆ ప్రాంత వాసులు ఎవరైతే ఉంటారో వారు కూడా తమ వరంగా భావించాలి బయట నుంచి వచ్చే అతిథులను. ఎందుకు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అతిథుల యొక్క మర్యాద విశ్వాసంలో భాగం. మన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ వ యుక్రిము జైఫ్, ఎవరైతే అల్లాహ్పై మరియు పరలోకంపై విశ్వాసం కలిగి ఉంటారో వారు అతిథిని గౌరవించాలి, సత్కరించాలి. చికెన్, మటన్, బిర్యానీలు అవసరం లేదు, ఎండిపోయిన రొట్టె అయినా సరే పర్వాలేదు, మీరు తినేది ఏదైతుందో అది పెట్టండి చాలు. మర్చిపోయారా అబూ తల్హా రజియల్లాహు అన్హు గారిని? అబూ తల్హా రజియల్లాహు అన్హు గారిని మర్చిపోయారా? తన పిల్లల్ని పస్తులుగా ఉంచి ప్రవక్త గారి వద్దకు వచ్చినటువంటి అతిథులు ఎవరైతే, మస్జిద్కి వచ్చినటువంటి అతిథులు, ప్రవక్త గారు ఆ సందర్భంలో కడు పస్తులుగా ఉన్నారు. వారి ఇంటి వాసులు సమూహంలో ప్రశ్నిస్తున్నారు. ఒక వ్యక్తిని లేపి, వెళ్ళి మీ మాతృమూర్తుల్ని అడగండి, ప్రవక్త గారి దగ్గరికి అతిథులు వచ్చారు, ఏమైనా తినడానికి ఉందా అంటే 9 మంది మాతృమూర్తుల ఇంట్లో నుంచి వచ్చిన సమాచారం ఏమీ లేదు, నీళ్లు తప్ప. పరిస్థితిని గమనించి
తల్హా గారు భార్యతో ఎలాంటి సలహాలు ఇవ్వకుండానే, ముందుగా ఫోన్ చేయకుండానే, అప్పుడు ఫోన్ లేదు కానీ సమాచారం ఇవ్వలేదు, డైరెక్ట్ అతిథిని తీసుకుని వెళ్ళాడు. ఇంట్లో చెప్తున్నాడు, అతిథి బయట ఉన్నాడు. ఏమండి శ్రీమతి గారు, ఒక అతిథి గారు వచ్చారు అనుకోకుండా ప్రవక్త దగ్గరికి. ప్రవక్త గారి ఇంట్లో మాతృమూర్తుల ఇంట్లో ఏమీ లేదు కాబట్టి నేను వెంటనే తీసుకొచ్చాను, ఏమైనా ఉంటే పెట్టు. అయ్యో నీ ముఖం మండా, నువ్వు ఏంది ముందు మాట్లాడలేదా, నువ్వు ఏం చేసినావు, అట్లెట్లుంటుంది, ఏం లేదు పో, అట్లా అనలేదు. ఏం చేసి చాలా వరంగా భావించి, ఏమండి పిల్లలకు సరిపోయే ఆహారం మాత్రమే ఉంది, మరి అతిథితో పాటు ఆతిథ్యం ఇచ్చేవాడు కూడా కూర్చోవాలి కదా, మరి ఎలా అంటే, ఏం పర్వాలేదు నీవైతే ఏర్పాటు చేసేయి. తల్హా రలియల్లాహు అన్హు గారు కూర్చున్నారు, దస్తర్ఖాన్ పరిచారు, దీపాన్ని సరిచేసే నేపంతో ఆర్పేశారు. అతిథి ముందు కూర్చొని తిన్నట్టుగా ఈ ఆతిథ్యం ఇచ్చేవాడు యాక్ట్ చేస్తున్నాడు, నటిస్తున్నాడు తిన్నట్టుగా. ఆ అతిథి కడుపు నిండా భోంచేసి వెళ్ళాడు. సకల లోకాల సృష్టికర్త అల్లాహ్ ఈ దృశ్యాన్ని చూసి సూర్య హషర్లో వాక్యాన్ని అవతరింపజేస్తున్నాడు. ప్రవక్త, నీ అనుచర సమాజంలో ఎలాంటి వారు ఉన్నారయ్యా అంటే, వారు తమపై కంటే తమ ఇతరులకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు, తమ హృదయాల కంటే ఎక్కువగా ఇతరులకు ప్రాధాన్యత ఇస్తారు, తమ అస్తిత్వానికంటే ఎక్కువ ఇతరులకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రవక్త గారు తల్హా గారి పేరును తీసుకొని మరీ పిలిచి, ముందుకు పిలిచి శుభవార్తనిచ్చాడు. తల్హా, శుభవార్త వచ్చింది కదా, మెడల్ దొరికింది కదా అని మురిసిపోలేదు. ప్రవక్త, అల్లాహ్ నా ప్రస్తావన చేశాడా? తల్హా, అల్లాహ్ నీ ప్రస్తావన చేశాడు. అది ఎక్కడ ఉందండి మన సమాజంలో ఈరోజు? సోదర మహాశయులారా, మీ అందరితో మనవి చేసేది ఏంటంటే, మన ప్రాంతంలో మస్జిద్ యొక్క నిర్వహణలో దయచేసి తాలీంను మాత్రం దయచేసి దూరం చేయకండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు గారు అంటున్నారు, మన్ తఅల్లమల్ ఖురాన ఖైరుకుం మన్ తఅల్లమల్ ఖురాన వ అల్లమహ. మీలో అందరికంటే ఉత్తములు, మీలో అందరికంటే బెస్ట్ ఎవరు? ఖురాన్ నేర్చుకునేవారు, నేర్పించేవారు. మన ప్రాంతంలో చూడండి ఎక్కడ ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే ఉన్నారో అది అదృష్టంగా భావించాలి. మరి ముఖ్యంగా ఈ రంజాన్ మాసం వస్తుంది. ఇది గొప్ప శుభాల వరాల వసంతం, మన పాపాలను ప్రక్షాళన చేసే మాసం, మన జీవితాలను మార్చే మాసం. ఈ మాసంలో ఖురాన్ అవతరించింది. దీన్ని చదవడం, వినడం చాలా గొప్ప శుభప్రదం. ముఖ్యంగా చదవాలి, ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. కరుణామయుడైనటువంటి అల్లాహ్ భక్తులపై ఎలాంటి కారుణ్యాన్ని వర్షింపజేస్తున్నాడంటే, మన్ సామ రమజానన్ ఈమానన్ వహ్తిసాబా గుఫిర లహు మా తఖద్దమ మిన్ జంబి. ఎవరైతే సంపూర్ణ విశ్వాసంతో, పుణ్యఫలాపేక్షతో, అల్లాహ్ ముందు నేను పుణ్యాన్ని పొందాలి అనే ఆశతో ఎవరైతే సంపూర్ణంగా ఉపవాసం ఉంటారో, అతని యొక్క పూర్వ పాపాలన్నీ క్షమించబడతాయి. ఇదే పదాలతో మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఎవరైతే సంపూర్ణ విశ్వాసంతో మరియు పుణ్య ఫలాపేక్షతో తరావీ నమాజులు చదువుతారో వారి పూర్వ పాపాలన్నీ క్షమించి వేయబడతాయి. మళ్ళీ ఇదే హదీసు కొన్ని పదాలతో, ఎవరైతే సంపూర్ణ విశ్వాసంతో మరియు పుణ్య ఫలాపేక్షతో రమజాన్ లైలతుల్ ఖద్ర్ రాత్రుల్లో జాగరణ చేస్తారో వారి పూర్వ పాపాలన్నీ కూడా క్షమించి వేయబడతాయి. చూడండి, ఎటు చూసిన మన పాపాల ప్రక్షాళన, మన జీవితంలో మార్పు. కరుణమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆ వ్యక్తి నాశనమవుగాక. తిరుమతి యొక్క హదీస్. ప్రవక్త గారు అన్నారు, ఏ వ్యక్తి అని సహాబాలు అడిగారు. ఏ వ్యక్తి అయితే రంజాన్ మాసాన్ని పొంది ఆ రంజాన్ మాసంలో తన పాప ప్రక్షాళన చేసుకోలేదు, తన జీవితంలో మార్పు తెచ్చుకోవాలి, వల్లా నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చేసే, నేను ఇక నుండి నీ దాసుడిగా ఉంటాను, ఇహలోకవాసిగా కాదు పరలోకాన్ని ఆశించేవానిగా ఉంటానని అల్లాహ్తో తన పాప ప్రక్షాళన చేయించుకోలేదు, అలాంటి వ్యక్తి నాశనమవుగా. కానీ ప్రవక్త గారు అన్నారు, చివరిగా వెళ్తూ ఉపవాసం ఉండనటువంటి వ్యక్తి, సహీ ఇబ్న్ ఖుజైమాలో అబూ ఉమామా బాహ్లీ రజియల్లాహు అన్హు గారు తెలియజేస్తున్నారు, ఎవరైతే ప్రవక్త గారు చూశారు, స్వప్నంలో కలలో ప్రవక్త గారికి చూపించడం జరిగింది. ఎత్తైన కొండపై తీసుకెళ్లారు ప్రవక్త గారిని దైవదూతలు. అక్కడ ఏడుపులు, పెడబొబ్బులు, ఆహాకారాలు వినిపిస్తున్నాయి. ప్రవక్త గారు అన్నారు, ఎవరు ఈ ఏడుపు, పెడబొబ్బులు, ఆహాకారాలు? ఇవి నరకవాసులవి. ప్రవక్త గారు చూశారు, ఒక వ్యక్తిని తలకిందులుగా వేలాడదీయబడి ఉంది. ప్రవక్త గారు హదీస్ వస్తుంది ఇబ్న్ ఖుజైమాలో, ఎలాగైతే మీరు మేకలను తలకిందులుగా వేలాడదీసి తోళ్ళు తీస్తారో అలా వేలాడదీయబడి ఉన్నారు. వారి దవడలు చీల్చబడి ఉన్నాయి. వారి దవడలు
చీల్చబడి ఉన్నాయి. కుడి నుంచి మెడ వరకు దవడ చీల్చబడుతుంది, మళ్ళీ సరిచేయడం జరుగుతుంది. ఎడమ నుంచి మెడ వరకు చీల్చడం జరుగుతుంది, మళ్ళీ సరిచేయడం జరుగుతుంది. ఆ దవడ నుంచి రక్తం చీము కారుతూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయాడు. ప్రవక్త గారు ప్రశ్నిస్తున్నాడు, జిబ్రీల్, ఎవరయ్యా ఈ దుర్మార్గులు? జిబ్రీల్ అలైహిస్సలాం గారు అంటున్నారు, వీరు రంజాన్ మాసంలో సమయానికంటే ముందే ఇఫ్తార్ చేసిన వారు. మరొక రివాయతులో వస్తుంది, వీరు రంజాన్ మాసంలో తిని త్రాగేవారు, ఉపవాసం ఉండనివారు. ఆలోచించండి. ముస్నద్ అబూ యాలాలో ఒక హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇస్లాం యొక్క కడియాలు అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు గారితో కూడా 3 విషయాలపై ఉంది. తౌహీద్, నమాజ్, రోజా. ఈ మూడింటిలో ఏ ఒక్కదాన్ని వదిలేసినా అతడు అవిశ్వాసి. కాబట్టి సోదర మహాశయులారా, నిర్ణయం మన చేతుల్లో ఉంది. మనం మంచిగా మారాలంటే మస్జిద్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆ మస్జిద్ ద్వారా మనం మన జీవితాన్ని మార్చుకోవచ్చు, మన కుటుంబాన్ని మార్చవచ్చు, మన సమాజాన్ని మార్చవచ్చు, యావత్తు ప్రాంతాన్ని మార్చవచ్చు. అది మన చేతుల్లో ఉంది. మనం ఎలా మలుచుకుంటే అలా. లేదు, మన ఇష్టానుసారంగా జీవితం గడుపుకున్నట్లయితే ప్రతిదానికి అల్లాహ్ ముందు జవాబు చెప్పుకోవాలి. రేపు అల్లాహ్ ప్రశ్నిస్తాడు. యౌమైదిన్ తుహద్దిసు అఖ్బారహా. భూమి కూడా ఆ రోజు సాక్ష్యం ఇస్తుంది. అట్టహాసంగా మస్జిద్ అయితే ఏర్పాటు చేసుకున్నాము. ఆ తర్వాత మస్జిద్ యొక్క బాధ్యతలు, మస్జిద్ యొక్క ఆరాధన, మస్జిద్ యొక్క విధులు, నిర్వహణ ఎలా నిర్లక్ష్యం చేశామో ఆ రోజు భూమి సాక్ష్యం ఇస్తుంది. అంతేకాదు, అల్లాహ్ మన నోటికి తాళం వేస్తాడు. మన చేతులు, కాళ్ళు అన్నీ కూడా అల్లాహ్ ముందు సాక్ష్యం ఇస్తాయి. కాబట్టి అల్లాహ్తో భయపడాలి. సహోదర మహాశయులారా, అల్లాహ్ ముందు హాజరు కావాలి. ఇహలోక జీవితం తుచ్చా ప్రపంచం, కొన్ని రోజుల ప్రపంచం. ఇది మన వెంట వచ్చేది కాదు. పరలోకం అసలైన జీవితం. దానికోసం ఇహలోకంలో మనం ప్రయత్నాలు చేయాలి. అప్పుడే అసలైన సాఫల్యం. అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఏ లక్ష్యంతోనైతే మస్జిద్ ఇక్కడ కట్టుకున్నామో, నిర్మింపజేసుకున్నామో, ఆ లక్ష్యాన్ని పూర్తి చేసే సద్బుద్ధి ప్రసాదించుగాక. అల్లాహ్, నిర్లక్ష్యం, అశ్రద్ధ మా జీవితాల్లో ఈరోజు భాగమైపోయాయి. అల్లాహ్ మా జీవితాల నుంచి నిర్లక్ష్యం, అశ్రద్ధాలను తొలగించు. వల్లా ఇక నుంచి మేము అన్యాయం, అక్రమాలు, మోసాలు కాకుండా నీ యొక్క దాసునిగా మెలిగేటువంటి సద్బుద్ధికరమైనటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించు. వల్ల మస్జిద్ ద్వారా ఏ కార్యక్రమాలు చేసేటువంటి పనులు మన ప్రవక్త గారు, సహాబాలు చేశారు, అలాంటి పనులు చేసే సద్బుద్ధి మాకు ప్రసాదించు. వల్ల మస్జిద్ యొక్క అసలైన లక్ష్యం సమాజ సంస్కరణలో ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని పూర్తిగా నెరవేర్చే సద్బుద్ధి ప్రసాదించు. వల్ల రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. అస్సలాము అలైకుం.